మన మధ్యలో డాక్టర్ జి శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ స్టేట్ మెంబర్ గారు ఉన్నారు. ఈ స్థాయికి ఎట్లా రాగలిగారు? మీ కుటుంబ నేపథ్యం గురించి మేము మీ ప్రాంతాలను మేము విచారించినప్పుడు చాలా చాలా పరిస్థితులు విన్నాం. దాని వివిధ హోదాల్లో పార్టీకి పనిచేసిన గడప 2021 మార్చి 17న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ మానవ హక్కుల కమిషన్ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఆ స్థాయి నుంచి మరలా మీరు ఈ రాజకీయ స్థాయిలోకి ఈ క్షేత్రస్థాయిలో మీరు ఎందుకు రావాలని ఆశించారు? ఉద్యోగం చేసుకుంటే నా కుటుంబాన్ని బతికించగలను, స్వార్థపరణ అవుతానేమో, ఇంత చదువుకొని సమాజానికి కాంట్రిబ్యూట్ చేయాలని ప్రజాసేవకు వెళ్దామని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకొని ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలను బట్టి మరి ఒక న్యాయవాదిలో సెటిల్ అవ్వచ్చు, మీరు లేదా గవర్నమెంట్ పోస్ట్ చూసుకోవచ్చు. ఎందుకు ఈ రంగం వైపు మీరు రావడానికి ఎంచుకున్నారు? పొలిటికల్ అనేది మాస్టర్కి దానికి ఈ సమాజం మీద 4 వైపులా 4 దిక్కుల ఒక మంచి సమాజ దృష్టి గల సూచన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం వారి చేత ఎన్నుకోబడి నామినేటెడ్ పోస్ట్ తీసుకున్నారు. మీరు దానికి పదవి కాలం ఎంతకాలం చేసి ఉంటారని మీరు? నా ఈ పదవిలో 3 years అండి. అంటే మీరు సింగిల్ ఫైట్ చేస్తుంటారు, మీ వెనక గాడ్ ఫాదర్స్ అట్లా లేదని విన్నాం మీ గురించి అడిగినప్పుడు. దాని ప్రధాన కారకులు ఎవరు? ఎట్లా మీరు ఈ స్ట్రీమ్ లైన్లో రావడం కుదిరింది? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు, సీఎం గారు డిస్కస్ చేసి రాష్ట్రాల్లో ఆ యొక్క చట్టాన్ని ఉపయోగించుకునే విధానం, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క మానవ హక్కుల కమిషన్ ఉపయోగించుకునే విధానంలో ఏమైనా తారతమ్యాలు గమనించారా? కమిషన్ కాకుండా గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ సర్టెన్ లెవెల్కి వచ్చేదానికి అక్కడే ఇంటర్నేషనల్ మెకానిజం పెట్టేసింది. సో వెల్కమ్ టు ప్రైమ్ టీవీ న్యూస్. ఈ రోజున మన మధ్యలో డాక్టర్ జి శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ స్టేట్ మెంబర్ గారు ఉన్నారు. వారితో అనేక విషయాలు మాట్లాడుకోవటానికి వారు మాకు ఇచ్చిన సమయం, వారితో అనేక విషయాలు మాకున్న డౌట్స్ని నివృత్తి చేసుకోవటానికి వారు ఇచ్చిన సమయం, వారితో ఉండటం చాలా సంతోషదాయకరం. సో వారితో కొన్ని విషయాలు మాట్లాడుకుందామని మేము ఆశిస్తున్నాం. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్ శేఖర్ గారు. మీరు ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడి ఉంటారు, అనేక ఆటుపోట్లు ఎదుర్కొని. మరి మేము గమనించినప్పుడు, మీ గురించి ఆలోచించినప్పుడు మీ యొక్క నేపథ్యం చాలా చాలా కష్టపడి డౌన్ ట్రాడన్ ఏరియాస్ నుంచి, ఆ ప్లేసెస్ నుంచి వచ్చారని మేము గతంలో విన్నాం మీ గురించి. అనేక కష్టాలు పడి అనేక దశలు దాటుకుంటూ మీ యొక్క దిశను మార్చుకుంటూ మరి ఈ రోజున ఈ స్థితికి రావటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎట్లా మీరు ఈ స్థాయికి ఎట్లా రాగలిగారు? మీ కుటుంబ నేపథ్యం గురించి మేము మీ ప్రాంతాలను మేము విచారించినప్పుడు చాలా చాలా పరిస్థితులు విన్నాం. దాన్ని వివరంగా వివరిస్తారని ఆశిస్తున్నామండి. డెఫినెట్లీ సార్. నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు గోచిపాత. రీసెంట్గా 3 days బ్యాక్ మానవ హక్కుల కమిషన్ సభ్యులుగా పదవీ విరమణ చేస్తున్నాను. మీరు అన్నట్టు నా బాల్యము విద్యాభ్యాసం చాలా వేరే స్థితిలో సాగింది. మా అమ్మగారు మా నాన్నగారు వ్యవసాయ కూలి పాలు చేసుకుంటూ పెద్ద కుమారుని నన్ను చదివించారు. నేను నాగార్జున యూనివర్సిటీలోనే LLB, LLM కాన్స్టిట్యూషనల్ లా స్పెషలిస్ట్ LLM ఫస్ట్ క్లాస్తో పాస్ అయినాను. తదుపరి PhD చేశాను. భారతదేశంలో అవినీతి నిర్మూలించడంలో అవినీతి నిరోధక పాత్ర అనే అంశమైన PhD చేస్తున్నాను. తదుపరి
యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు ప్రెస్టీజియస్ ఫెలోషిప్ పోస్ట్ డాక్టర్ ఫెలో కూడా నేను సెలెక్ట్ అయి ఉన్నాను. అందు నిమిత్తం 5 years మరియు నాగార్జున యూనివర్సిటీలోనే పోస్ట్ డాక్టర్ కంప్లీట్ చేశాను సార్. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చదువుతో పాటు ఉన్న సంస్కారంతో పెద్దలు చెప్పిన సూచనలు పాటిస్తూ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా ఒక సెల్ఫ్ గోల్ పెట్టుకొని ఎదగాలి, ఎదిగి 10 మంది సహాయం చేయాలనే ధీమాతో ఉన్న నాకు 2018 సంవత్సరంలో వైసీపీ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉంది. నేను గౌరవ సభ్యులు ఈనాటి ప్రభుత్వ సలహాదారు సదన్ రామకృష్ణారెడ్డి గారిని 2018లోనే కలసడం జరిగింది. పార్టీకి పనిచేస్తానని చెప్పడం జరిగింది. వివిధ హోదాల్లో పార్టీకి పనిచేసిన పిదప 2021 మార్చి 17న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ మానవ హక్కుల కమిషన్ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. మీ యొక్క ప్రతిభ ఆధారంగా మీకున్నటువంటి క్వాలిఫికేషన్స్ని బట్టి మరి మీరు చదివానంటున్నారు, న్యాయశాస్త్ర విద్యలో అంచెలంచెలుగా ఎదుగుతూ మాస్టర్స్ క్లాస్ చేసి అక్కడి నుంచి దాని మీద పిహెచ్డీ చేసుకొని మరి మీరు గతంలో వేరే రాష్ట్రంలో కూడా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గానో లెక్చరర్ గానో చేశామని విన్నాం మీ గురించి. వేరే రాష్ట్రం ఐ మీన్ గోవా అట్లా ఏదో వెళ్ళారని కూడా విన్నాం. ఆ స్థాయి నుంచి మరలా మీరు ఈ రాజకీయ స్థాయిలోకి ఈ క్షేత్రస్థాయిలో మీరు ఎందుకు రావాలని ఆశించారు? దానికి ఉన్నటువంటి బలమైన కారణం ఏంటో అది కూడా తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. అవునండి, నేను మాస్టర్ అప్లా చేసేటప్పుడు కానీ పీజీ చేసేటప్పుడు కానీ ఈ భారతదేశ వ్యాప్తంగా దాదాపు రమారమి 100 పైచీలకు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయి కాంక్లేవ్స్కి మీటింగ్స్కి వెళ్ళి నా యొక్క పరిశోధన పత్రాలు సమర్పించడం జరిగింది. నా ఈ జ్ఞానం నా కుటుంబానికే కాదు, నన్ను పెంచిన సమాజానికి ఉపయోగపడాలని పోస్ట్ డాక్ ఫెలో కంప్లీట్ అయిన పెదప ఉద్యోగం చేసుకుంటే నా కుటుంబాన్ని బతికించగలను, స్వార్థపరణ అవుతానేమో, ఇంత చదువుకొని సమాజానికి ఏమైనా కాంట్రిబ్యూట్ చేయాలని ప్రజాసేవకు వెళ్దామని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకొని నేను 2018 నుంచి వైసీపీకి కార్యకర్తగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని 3 సంవత్సరాలు మానవ హక్కుల కమిషన్ సభ్యులుగా దిగ్విజయంగా పనిచేసి ఎంతోమంది ఆఫీసర్లు మెప్పులు పొంది 3 నెలల క్రితం పదవి విరమణ చేస్తున్నాను. అట్లనే మీ యొక్క విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలను బట్టి మరి ఒక న్యాయవాది వృత్తిలో సెటిల్ అవ్వచ్చు మీరు, లేదా గవర్నమెంట్ పోస్ట్ చూసుకోవచ్చు. ఎందుకు ఈ రంగం వైపు మీరు రావటం ఎంచుకున్నారు? దాన్ని అనుకున్న కారణం ఏంటో? నేను ఏ స్థితిలో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆధారంగా ఈ రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా మంచి అసోసియేట్ ప్రొఫెసర్ హోదా ఇచ్చి విద్యార్థులు పాఠాలు చెప్పే గురుతర బాధ్యత తీసుకోవచ్చు. కానీ పొలిటికల్ అనేది మాస్టర్కి దానికి ఈ సమాజం మీద 4 వైపులా 4 దిక్కులా ఒక మంచి సమాన దృష్టి గల చూసిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, వారి నాయకత్వంలో పనిచేస్తే ఈ సమాజానికి ఒక మంచి మేలు చేస్తున్న నాయకుడు వెంబడి ప్రయాణం చేస్తే మా కాంట్రిబ్యూషన్ ఉండిద్దని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ గ్రామాలని, సంఘాలలో విద్య యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ ముందుకెళ్తూ సాగిపోవడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఈ స్థితిలో మీ టీవీ ముందు కూర్చున్నానంటే ఒకే ఒక కారణం విద్య వల్లే నేను ఈ స్థితికి వచ్చాను. కాబట్టి ప్రభుత్వం యొక్క పథకాలని గ్రామస్థాయికి తీసుకెళ్తూ విద్య యొక్క ఇంపార్టెంట్ కూడా విద్యార్థులకు తెలియజేస్తూ నేను ఈ జీవితంలో ముందుకెళ్తున్నాను.
మీరు చెప్పిన దాన్ని బట్టి చూసినా మేము మా పరిశీలన మేము చేసినప్పుడు ఒక అలలు, ఒక కెరటాలు, ఈ అలలు కెరటాలు ఈ మధ్య సమాజంలో వాటిని తట్టుకొని వచ్చి మీరు ఒక మంచి స్ట్రీమ్ లైన్లో మీరు ఉంటాం. అలాగనే ఒక్కొక్క దశలో ఒక్కొక్క అనుభవాన్ని పొందుకుంటూ విద్యాభ్యాసం, అట్లానే యూనివర్సిటీ స్టడీస్ చదివారు, అట్లానే న్యాయశాస్త్రాలు చదివారు, మాస్టర్ ఆఫ్ లా చేశారు, అందులో పిహెచ్డి చేశారు. ఈ నేపథ్యంలో మీకు ఎక్కడో కొంత నిరాదరణ గురై ఉంటారు, మానసిక ఘర్షణ సంఘర్షణ మధ్య నలిగి ఉంటారు. ప్రధానంగా గుర్తున్న ఘట్టం ఏదైనా ఉందా మీ జీవితంలో? అట్లా మానసిక సంఘర్షణలు దళితుల్లో, అట్టడుగు వర్గాలు పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఈ సమాజంలో, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో నిరాధారణకు గురవటం, మానసిక ఆందోళన చేయటం సహజం. అట్లానే నా జీవితంలో కూడా చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. పల్లెటూరు నుంచి మైకిడతాను పట్టణానికి పోతే ఇల్లు అద్దెకి అడిగితే పొలం అడుగుతారు. కులవాడనే సారీ అండి, ఈ కులస్తులకు ఇయ్యమని చెబుతారు. అలాంటి ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ అందరూ అలా ఉండరు. 95% పీపుల్ బాగానే ఉంటారు. ఒక 10% పీపుల్ కొన్ని బేరీజుల ఆధారంగా కూడా కులాన్ని బట్టి మాట్లాడతాం, మతాన్ని బట్టి మాట్లాడతాం చేస్తూ ఉంటారు. ఇబ్బందులు పడ్డామండి. ఇవన్నీ ఇబ్బందులు తట్టుకుంటూ, ఎందుకంటే చదువుకునే టైంలో ఆడలతో యుద్ధం చేసాం. సమాజం నుంచి బయటకు వచ్చిన తర్వాత సమాజంతో యుద్ధం చేస్తూ అలవాటు అయిపోయింది. నిరాధారణకు గురైనా కూడా ఈ సమాజంలో మనం బతకాలంటే మానసిక సంఘర్షణలన్నీ జగమింపుకొని ముందుకెళ్ళాలి. మిక్స్ చదివి జ్ఞానాన్ని సంపాదించుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని పఠనం చేసి ఈ సమానత్వం ఈనాటికైనా సాధిస్తాము ఈ దేశంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు అవసరం. కాబట్టి ఆ నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు పోతున్నాం. శ్రీనివాస్ గారు, మీ యొక్క అంచెలంచెల ఎదుగుదల, మరి అహర్నిశలు మీరు శ్రమించుంటారు. మీ యొక్క ఎఫర్ట్స్, మీ ప్రయత్నాలు చాలా గట్టిగా తీవ్రంగా ఉన్నట్టే. ఆ క్రమంలో మీరిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారి చేత ఎన్నుకోబడి నామినేటెడ్ పోస్ట్ తీసుకున్నారు. మీరు దానికి పదవీ కాలం ఎంతకాలం చేసి ఉంటారని మీరు? నా ఈ పదవికాలం 3 years అండి. 3 సంవత్సరాలు 2021 మార్చి 24న పదవిని అలంకరించాను. 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈ నెల మార్చి నెల 23వ తారీఖు నాడు 2024 ఈ సంవత్సరం పదవి విరమణ చేస్తున్నాను. నా యొక్క అభివృద్ధిలో నంబూరు గ్రామం కానీ, నాగార్జున విశ్వవిద్యాలయం కానీ, నేను నివసిస్తున్న రెయిన్ట్రీ పార్క్ ద్వారకృష్ణ కానీ చాలా పాత్ర పోషించింది. మంచిది. అలానే మరి ఈ నామినేటెడ్ పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసేవంటే సహజంగా చాలా చాలా పోటీ ఉంటుంది. అనేక మంది అర్హత కలిగిన వాళ్ళు ఉంటారు. సహజంగా మరి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేటివ్ కానీ, ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళందరూ కూడా మరి సంబంధిత క్యాండిడేట్స్ని చూస్తారు, అర్హులను చూస్తారు. అంత పోటీలో మరి మీరు చూస్తేనేమో చాలా అంటే మీరు సింగిల్ ఫైట్ చేస్తుంటారు. మీ వెనక గాడ్ ఫాదర్స్ అట్లా లేరని విన్నాం మీ గురించి అడిగినప్పుడు. దాని ప్రధాన కారకులు ఎవరు? ఎట్లా మీరు ఈ స్ట్రీమ్ లైన్లోకి రావడం కుదిరింది మీకు? ఈ స్ట్రీమ్ లైన్లోకి వస్తానికి రాష్ట్రం మొత్తం హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటిఫికేషన్ పడ్డప్పుడు కొన్ని వందల మంది అప్లై చేశారు. అప్లై చేసిన పిదప జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో, అంబేద్కర్ ప్రతిపాదించిన జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ సిద్ధాంతాలను ఇంప్లిమెంట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మనం కొనియాడాలి. ఎందుకంటే మానవ హక్కుల కమిషన్ పుట్టిన పిదప రమారాం ఇప్పటికి 20 సంవత్సరాల్లో కూడా ఒక షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ఒక మెంబర్ని ఎవరు నామినేట్ చేయాల. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు
ప్రభుత్వ సలహాదారు సీఎం గారు డిస్కస్ చేసి 2021 మార్చి 17న హైయెస్ట్ కమిటీ కూర్చొని నన్ను సెలెక్ట్ చేసింది. దానికి నా వంతుగా ఈ 3 years రిగోరస్ వర్క్ చేసి ఈ సమాజానికి ఆఫీస్ కానివ్వండి, అన్అఫీషియల్ కానివ్వండి, మానవోపయోగ కావాలంటే నా పాత్ర నేను పోషించానని ఆనందంగా చెబుతూ నేను చాలా గర్వంగా ఉన్నాను. మరి ఒక ఒక రకంగా చెప్పాలంటే మీరు చేసిన పదవి కత్తిమీద సాము లాంటి. మీకున్న నైబర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, మనం విభేదించే వాళ్ళు ఉంటారు, మరి పత్రికా ప్రకటనలు ఇచ్చే ఈ మీడియా సోదరులు ఉంటారు. వీళ్ళందరినీ మరి సమతూకం చేసుకుంటూ, ఒప్పించుకుంటూ, మెప్పించుకుంటూ ముందుకెళ్ళటం అనేది మామూలు విషయం కాదు. అయితే ఎక్కడన్నా మీరు రిస్క్ ఎక్కడన్నా తీసుకున్నారు ఇలాంటి విషయాల్లో? టఫ్ ఫైట్ ఎక్కడన్నా వచ్చేది అక్కడ మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? మీ పదవి చేసే సమయంలో మీకు ఎదురవుతున్న సవాళ్ళను ఎలా వాటిని స్వీకరించారు? వాటిని అనుకూలంగా ఎలా మలుచుకొని ముందుకు వెళ్ళగలిగారండి? నేను గొప్పదనం ఏంటంటే గవర్నమెంట్ వారి సపోర్ట్. ఎందుకంటే పదవి ఇచ్చిన తర్వాత ఎలాంటి కంప్లైంట్ వచ్చినా కూడా జనరల్గా మానవోపయోగ కమిషన్ అంటే ఎగెనెస్ట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మా కమిటీని నియమించిన మొదలు రిటైర్మెంట్ వరకు కూడా ఇలా చేయండి అని కానీ, ఈ కేసులో ఇలా చేయండి అని కానీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్ లేవు. మాకు ఈ కమిషన్కి ఫుల్ అధికారాలు సీఎం గారు ఇచ్చున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మీరు అన్నట్టు కొన్ని సంఘటనల్ని మానసిక సంఘర్షణలోని సంఘటనలు కూడా ఉన్నాయి. రాయలసీమలో కొన్ని గ్రామాల్లో కుల వివక్షత ఉంది. కొంచెం కుల బహిష్కరణ జరిగినప్పుడు మాకు కమిషన్ దృష్టికి వచ్చినప్పుడు మేము కమిషన్ తరపున వెళ్ళి గ్రామంలో పెద్దగా కూర్చోబెట్టేసి ఈ రోజుల్లో కూడా కులాన్ని బట్టి వివక్షణ చూపించకూడదు, స్వతంత్ర అనంతరం 70 సంవత్సరాల్లో అందరూ సమానతో గాల్లో పీల్చున్నాం కాబట్టి అని చెప్పేసి అటు గవర్నమెంట్ రిపోర్ట్స్తో పాటు కమిషన్ కూడా స్పందించి ఆ వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. శ్రీనివాస్ గారు, మీ నుంచి మరి ఇంకో కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. మీరు విద్యాధికులు, హైలీ క్వాలిఫైడ్స్. మరి ఈ పదవిలోకి వచ్చిన తర్వాత మరి వివిధ రాష్ట్రాల్లో ఆ యొక్క చట్టాన్ని ఉపయోగించుకునే విధానం, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క మానవ హక్కుల కమిషన్ ఉపయోగించుకునే విధానంలో ఏమైనా తారతమ్యాలు గమనించారా? ఇది సెంట్రల్ యాక్ట్ అండి, దేశం మొత్తం ఒకే యాక్ట్ ఉంటుంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది. కానీ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజల యొక్క అదృష్టం ఏంటంటే, ఈ కమిషన్ అదృష్టం ప్రజల అదృష్టం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వారి దూరదృష్టితో ఎవ్రీ మండే గ్రివెన్స్ రెంటిసెల్ సెల్ పెట్టి, ప్రతి సోమవారం స్పందన పుగురాస్ పెట్టి, ఎక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే ప్రతి జిల్లాకి వెళ్ళి ఆ హెడ్ క్వార్టర్లో వాళ్ళ యొక్క మానవ హక్కుల ఉల్లంఘనని ఆ జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి విన్నమించే ఒక ఫెసిలిటీస్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. కాబట్టి ఎక్కువ వారి మానవ హక్కుల ఉల్లంఘన మొత్తం కేసులు మ్యాక్సిమం స్పందనలోనే 90% క్లియర్ చేస్తారు. అంటే ఈ చట్టాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళడం అనొచ్చు అంటారా? అందుబాటులో తీసుకోవడం ఎస్ తీసుకెళ్తున్నారు. కమిషన్ కాకుండా గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ సర్టెన్ లెవెల్కి వచ్చేదానికి అక్కడే ఇంట్రెస్ట్ మెకానిజం పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారు దూరసు. సో మాకు కేసులు కూడా రోజుకి వచ్చి 10 నుంచి 15 మధ్య కేసులు వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఉన్న చట్టాలు అంటే రకరకాల చట్టాలు ఉన్నాయి. మీరు న్యాయశాస్త్రం అభ్యసించారు కాబట్టి అనేక లాస్ మీకు తెలిసింది. దానికి అంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కావచ్చండి, అందులోనే ఇప్పుడు వాటికి అవి సరిపో ఉంటారా? మళ్ళీ ఇది అవసరం అంటారా ఈ చట్టం? ఎందుకంటే మానవ హక్కుల కమిషన్ అనేది అవసరం ఉంది. ప్రతి వ్యక్తి కూడా ఆర్థికంగా బలం ఉండదు. కొన్ని కేసులు వచ్చినప్పుడు ఈ వ్యవస్థలో నిలబడడానికి, వారి హక్కుల కోసం ఫైట్ చేస్తానికి హైకోర్టుకి వెళ్ళాలన్నా, సుప్రీంకోర్టుకి వెళ్ళాలన్నా, జిల్లా కోర్టుకి వెళ్ళాలన్నా చాలా డబ్బుతో సంబంధించిన కోర్టు అంశం. కాబట్టి అదే మానవ హక్కుల కమిషన్ అయితే ₹1 ఫీజు కట్టే పని ఉండదు. పేపర్లో కంప్లైంట్ వచ్చినా, మానవ హక్కుల కమిషన్ కార్యాలయానికి ఈవెన్ ఫోన్ చేసి చెప్పినా, మెయిల్ చేసినా, ఒక చిన్న ఉత్తరం వేసినా కూడా
రూపాయి ఖర్చు లేకుండా వారి యొక్క జరిగిన ఉల్లంఘనని కమిషన్ దృష్టికి తీసుకొస్తే వారికి న్యాయం చేయడం జరుగుతుంది. కాబట్టి మానవ హక్కుల కమిషన్ పరిధి చాలా విశాలమైంది. ఎవరైతే డబ్బు లేకుండా పేద స్థితిలో ఉంటారో, అడ్వకేట్ ఫీజు కట్టలేని స్థితిలో ఉంటారో వారికి కమిషన్ అనేది చాలా వెసులుబాటు కలిగిస్తుంది. అట్లని మన రాష్ట్రంలో మరి దీన్ని మీరు మీ తృప్తి పరది ఈ చట్టం అమల్లోకి వచ్చింది, దాని డ్యూటీస్ మేము పర్ఫెక్ట్ చేయగలిగాం, అందించగలిగిన వాళ్ళకి అందరికీ దాన్ని అందించగలిగామనే తృప్తి మీలో ఏ మేరకు ఉందంటారు? 100% సాటిస్ఫాక్షన్ ఉందండి. ఎందుకంటే కమిషన్కి వచ్చేదే బడుగులు బలహీనలు. చాలా వాటిల్లో నేను స్పందించిన తీరు కూడా మా సహచర చైర్మన్ గారికి, మెంబర్స్ కానీ, సహచర ఉద్యోగస్తులకు కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే నాకు ఆ పెయిన్ తెలుసు, పేదరికం తెలుసు, విద్యార్థుల కష్టాలు తెలుసు. ముఖ్యంగా ఒక సంఘటన చెప్తాను మీకు. కోవిడ్లో మొదటిసారి కోవిడ్ వచ్చినప్పుడు తండ్రి చనిపోయాడు. 2వ తారీఖు కోవిడ్ వచ్చినప్పుడు అదే పిల్లవాడికి తల్లి చనిపోయింది. ఆ ఇంటర్మీడియట్ 2 years ప్రైవేట్ కాలేజ్ చదవటం వల్ల వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వలేదు. సో ఆ విద్యార్థి నాకు ఒక లెటర్ రాశాడు. మానవ హక్కుల కమిషన్ లెటర్ వచ్చింది. మా నాన్నగారు అమ్మగారు కోవిడ్లో చనిపోయారు, నేను పలానా కార్పొరేట్ కాలేజ్ చదువుతున్నాను, నాకు మా సర్టిఫికేట్లు ఇప్పిస్తే మా అమ్మగారికి కోరిక నేను డిగ్రీ చదవాలని ఒక కమిషన్ నేను లెటర్ అందుకోవడం జరిగింది. దానికోసం నేను మా చైర్మన్ గారితో డిస్కస్ చేసి విజయవాడలో క్యాంప్ సిట్టింగ్ పెట్టి ఆ విద్యార్థిని పిలిపించాను. సో ఆ విద్యార్థిని ఆ కార్పొరేట్ కాలేజీ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ గారిని పిలిచినప్పుడు ఆ కార్పొరేట్ కాలేజీలో ప్రిన్సిపల్స్ పవర్సంలో 18,500 కడితేనే టీసీ ఇస్తామని, మార్క్ లిస్ట్ ఇస్తామన్నారు. సో అప్పుడు పేదరికంలో పుట్టిన నేను స్పందించి ఆ 18,500 రూపాయలు నా జీతం నుంచి ఇచ్చి కార్పొరేట్ కాలేజీకి ఆ విద్యార్థికి సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. అది ఒక మంచి సంఘటన. అట్లనే మేము గమనించింది, మీరు పదవీ కాలంలోకి వెళ్ళిన వద్ద నుంచి ఈ కమిషన్ ఎలా పనిచేస్తుంది, అసలు ఈ కమిషన్ కొన్న పరిధి ఏంటి, ఈ కమిషన్ కొన్నటువంటి విధులు ఏంటని మేము పరిశీలన చేసినప్పుడు మీ గురించి మేము అనేక ఆశ్చర్యకరమైన విషయాలు పత్రికల్లో చూసాం. దాంట్లో నాకు గుర్తున్న వరకు కొన్ని చెప్తానండి. ఏంటంటే కృష్ణా జిల్లా నూజివీడు ఏరియా నుంచి ఎవరో ఒకరు భూ వివాదం మీద మీ దగ్గరకు వచ్చినట్లు, ఆ వివాదంలో ఆమె అనేక సార్లు తిరిగి సమయాన్ని ధనాన్ని వృధా చేసుకున్న సమయంలో మరి మీరు ఇంటర్ఫేర్ అయినట్టుగా మీ కమిషనర్ వారు, మీ సభ్యులు, మీరు నూజివీడు ఆర్టీఓ గారికి డైరెక్షన్స్ ఇస్తూ అది విత్ ఇన్ టైం బౌండ్ కూడా పెట్టారు. మీరు ఇంత టైంలో దాన్ని సాల్వ్ చేసి మాకు చెప్పండి, ఏంటి అసలు అది నాలెడ్జ్ అని మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, మరి అక్కడ ఉన్న కోర్టులు ఏం చేస్తున్నాయి, అడ్వకేట్స్ ఏం చేస్తున్నారు, మిగిలిన చట్టాలు ఏం చేస్తున్నాయి అంటారు. ఇది వాస్తవేనా? అసలు నేను చెప్పింది వాస్తవేనా? వాస్తవేనండి. గ్రామాల్లో మనకి నిరక్షరాస్యత చాలా ఎక్కువ ఉండిద్ది. నిరక్షరాస్యతతో పాటు లీగల్ లిటరేసీ కూడా చాలా తక్కువ. దానివల్ల వీళ్ళు ఏం చేస్తారంటే భూమి మా తాతల దగ్గర నుంచి, ముత్తాల దగ్గర నుంచి మేమే పండించుకుంటున్నా అంటూ ఉంటారు. భూమి దగ్గర యజమానంగా వీళ్ళే ఉంటారు, కానీ ఆ పుస్తకాల్లో కొంతమంది ట్యాంపరింగ్ చేస్తూ జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడైతే పిల్లలకు పెళ్ళి వచ్చినప్పుడు, పిల్లోడికి చదువుకు వచ్చినప్పుడు బ్యాంకులో తనఖా పెడదామన్నా ఆశ్రమం కొనేటప్పుడు చూస్తే ఆ రికార్డు వేరే పేరు పైన ఉంటుంది. కాబట్టి వాళ్ళు కోర్టులకు వెళ్ళే డబ్బులు లేక కమిషన్కి వస్తూ ఉంటారు. అలాంటప్పుడు మా పరిధిని బట్టి కలెక్టర్ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ ఎంక్వైరీ కమిషన్ వేసి తగు న్యాయం చేయడం జరుగుతుంది. ఆ విధంగానే ఆ కేసులో మేము స్పందించడం తీరు అప్పుడు చాలా పత్రికల్లో వచ్చింది. అది ఒక మంచి సంఘటన కూడా. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా జరిగింది. అంటే ఇప్పుడు దాకా మాకు తెలియని చట్టం ఈ కమిషన్ ఈ పనులు కూడా చేస్తుందా? సహజంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి కోర్టులు, అడ్వకేట్స్, నోటీసులని సంబంధిత ఆర్డీఓ గారనో ఎండిఓ గారనే ఉంటాయి. కానీ ఈ ప్రత్యేకంగా మీరు ఇన్వాల్వ్ అయ్యి, మీ కమిషన్ వారు, కమిషన్ సభ్యులు ఇన్వాల్వ్ అయ్యి మీకున్న పరిధిని బట్టి దాన్ని క్లియర్ చేయాలి. అలా ఇంకో విషయం కూడా విన్నాం, మీ కమిషన్ వారి మీ పరిధిలో, మీ పీరియడ్లో ఎవరో ఒక అతను వెళుతూ ఏదో కింద పడ్డాడని అతను పట్టించుకొని నిరాదరణ స్థితిలో ఉన్నప్పుడు మరి మీరు చూసి దాన్ని స్పందించి ఆ కన్సర్న్ డాక్టర్ ఎవరో చూసి వాళ్ళకి తగిన న్యాయం అందించారని కూడా ఉన్నాం. ఇది వాస్తవేనంటారా? వాస్తవేనండి. ఇలాంటి సంఘటనలు కోకొలలు
కొన్ని మాత్రం మా దృష్టికి వచ్చింది. మా కమిషన్ పరిధి దాటి కూడా నేను వ్యక్తిగతంగా పనిచేసి ఆనందపడిన సంఘటనలు కూడా మీ దృష్టికి తీసుకొస్తాను ఈ సమాజం కోసం. ఒక బాధితుడు నా దగ్గరకు వచ్చారు. ఒక అర్ధరాత్రి 10 గంటలకు ఆ టైంలో వచ్చారు. అతనికి గుండె ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేస్తాను డబ్బుల్లో. తనకి బ్లడ్ టెస్ట్లో HIV పాజిటివ్ తెలిసింది. సో ఎవరు సర్జరీ చేయట్లేదు. సో సర్జరీకి కూడా డబ్బు లేని పేద స్థితి. తను ఒక కార్ డ్రైవరు. ఆ స్థితిలో నా దగ్గర వాళ్ళ కుటుంబం వచ్చి, మరి మేము మానవ హక్కుల కమిషన్ ఒక పిటిషన్ పెట్టుకుంటున్నామండి, మాకు ఈ ఆపరేషన్ చేయించాలి, ఒక 5 రోజుల్లో ఆపరేషన్ చేయించకపోతే ఈయన చనిపోతారని చెప్పేసి వాళ్ళ పిల్లోడు నా దగ్గరకు వచ్చి ఏడ్చడం జరిగింది. తను కూడా వచ్చాడు. ఇది అప్పుడు కోవిడ్ రోజులు. సో ఒక మనిషి డాక్టర్ కూడా లేవు. సో వారికి నేను నా ఫ్రెండ్ సర్కిల్ ద్వారా డిస్కషన్ చేసి ఒక దగ్గర టౌన్లో ఒక డాక్టర్ గారితో మాట్లాడితే వారు సర్టెన్ అమౌంట్కి సర్జరీ చేస్తాను రెడీ అయ్యాడు. ఆ డాక్టర్ గారు సర్జరీ చేస్తాను రెడీ అయినా కూడా రూపాయి డబ్బు లేని స్థితిలో ఈ పేషెంట్ ఉంటే, నేను వ్యక్తిగత నా కాంటాక్ట్స్ ఉపయోగించి వైజాగ్లో లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ అని యేసుపాదం అంకుల్ గారు ఉన్నారు, నాకు బాగా తెలుసు. అంకుల్ ఇలా మన కుటుంబాన్ని బతికించాలన్నప్పుడు చెప్పున్నాను, నేను చేస్తాను, నువ్వు మంచి వాటినే నాకు ఫోన్ చేస్తావంటే, ఇలా అంకుల్ ఒక మనిషికి ఇలా జరిగింది, మనం ఇలా సపోర్ట్ చేయాలంటే నేను చేస్తానన్న ఆపరేషన్ చేయించమన్నాడు. నేను డాక్టర్ గారితో మాట్లాడి ఆపరేషన్ చేయించాను. 4 లక్షల రూపాయలు పే చేసిన జరిగింది. దానిలో లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ 2 lakhs రూపీస్ ఆయన కరెంట్ అకౌంట్ ద్వారా ఈ కరెంట్ అకౌంట్ పంపించారు. ఇంకా వేరే ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళందరూ కలెక్ట్ చేసి ఆ పేషెంట్ని బతికిచ్చాను. అప్పుడు అనుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చావు, బేదగా పుట్టిన శ్రీనివాస్కి ఉపయోగించి బేదల కష్టాలు తెలుసు కాబట్టి స్పందించామని నాకు ఈ అవకాశం ఇచ్చాడేమో. ఆ పేషెంట్ నా దగ్గర రాకముందు చాలా మంది దగ్గరికి వెళ్ళారు, కానీ అందరి దగ్గర నిరాదరణకు గురయ్యాడు. నా దగ్గరకు వస్తే 5 రోజుల్లో ఆపరేషన్, నేను 3వ రోజు ఆపరేషన్ చేసి, ఆ డాక్టర్ గారు చాలా ఉన్నతమైన డాక్టర్ గారు, ఆపరేషన్ చేసిన తర్వాత ఈవినింగే డబ్బులు పంపించాం. ముందు ఇస్తారు జనరల్గా ఎవరైనా, కానీ ఈ కేసులో డాక్టర్ గారు నేను మాట్లాడాను, నేను చూసుకుంటానని చెప్తే ఆయన కూడా నా పొజిషన్కి అవకాశం ఇచ్చి వాల్యూ ఇచ్చి ఆయన ఆపరేషన్ చేశారు. 4 లక్షల రూపాయలు పే చేసిన జరిగింది. ఈ విధంగా అంటే ఒక పేదరికంలో పుట్టిన మనిషికి పేదవాడి పుట్టే బాధలు తెలుసు కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారా అనుకుని నేను చాలా రోజులు ఆనందపడుతుంటా. పరిధి దాటి కూడా కమిషన్లో నేను పనిచేశానండి. అది కూడా పేదల సంక్షేమం కోసం పనిచేశాను. అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వారి వారి పరిధిని బట్టి వారు ఎక్కడ మొదలయ్యారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఈ గమ్యం అంతా మర్చిపోయి, గతాన్ని అసలే మర్చిపోయే రోజులు ఇవి. అయినప్పటికీ మీరు వెళ్తున్న క్రమంలో మీ గతాన్ని తీసుకుంటూ వెళ్తున్నారు, మీరు మర్చిపోకుండా. చాలా సంతోషం. మరి ఇలాంటి లైఫ్ నాకు వస్తుంది అని మీరు ఎప్పుడన్నా గతంలో ఊహించారు? ఎందుకంటున్నానంటే ఈ మాట, మీ ఫోటో చూస్తుంటాం మేము దినపత్రికలో, టీవీలో చూసినప్పుడు ఆగస్ట్ 15th కానివ్వండి, January 26th కానివ్వండి, అట్లా కొన్ని ప్రత్యేకమైన డేస్ అప్పుడు మిమ్మల్ని, మీ చైర్మన్ గారిని మేము గవర్నర్స్ పక్కన చూస్తూ ఉంటాం. అదిగో వీరు మన చైర్మన్ గారు, వీరు మెంబర్స్ అని చూస్తూ ఉంటాం. అట్లా చూసినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా అట్లా నా లైఫ్ ఎట్లా ఉంటుందని మీరు ఊహించారు? లైఫ్ ఈ స్థితికి వచ్చారా ఊహించారంటే తెలియదు కదనండి, కానీ ఒక కోరిక మంచి స్థితికి ఎదగాలని. కానీ కేవలం మీరంటే గుర్తొచ్చింది నాకు, జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 15కి కానీ January 26కి కానీ CMO నుంచి మాకు ఉత్తరం వచ్చినప్పుడు, మీరు గెస్ట్గా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో పాల్గొనండి, రిపబ్లిక్ డే పేరులో పాల్గొన్నప్పుడు కార్డులు వస్తే చూసి అలా ఆనంద బాష్పాలు వస్తాయి. ఎందుకంటే ఏదో గ్రామంలో మారుమూల పల్లెల్లో కుటుంబంలో పుట్టిన నేను ఒక CMO నుంచి ఒక పత్రిక ఆహ్వానం అందుకోవటం, గంటల వారిని చూస్తూ మనం కూర్చోవటం, గవర్నర్ గారికి తేనేటుంది పాల్గొనడం, ఈ 5 కోట్ల మందిలో భగవంతుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తుంటాను. ఆ సంఘటనలో మళ్ళీ నన్ను ఇన్స్పైర్ అయ్యి ముందుకు తీసుకెళ్తాయి. ఎంత కష్టపడితేనే భగవంతుడి అవకాశం మనకి ఇవ్వలేదు. ఈ చైర్ని పేద సమాజాన్ని ఆదరణకి నోచుకునే వాళ్ళకి ఆదరిస్తానికి ఉపయోగించుకోవాలని తాపత్రయపడుతూ ఎక్కువ పనిచేస్తూ ఉంటాం.
ఈ కెరటాలకు మీరు తట్టుకొని ఈ సమాజంలో ఇందాక అన్నారు మీరు నిచ్చెన మెట్ల వ్యవస్థ అన్నారు. అది చాలా గొప్ప మాట అది. ఉం? దీనికి నేనేమంటానంటే మీలాంటి వారు అట్లా వెల్ ఎస్టాబ్లిష్డ్ అవటానికి ప్రధానంగా ప్రభుత్వాలు కూడా సహకరించాలేమో అనుకుంటాను. 100% అండి. ప్రభుత్వాలు సహకరించిందే మనలో ఉన్న మెరిట్ ఎప్పుడు బయటికి రాదు. మరి ఈ రోజున 5 కోట్ల మంది పోటీదారుల్లో మరి మీ నేపథ్యం చూస్తే అది చాలా సాదాసీదాగా ఉంది. అలాంటి వారు మరి మీరు గవర్నర్ల పక్కన, రాష్ట్రపతుల పక్కన, ఢిల్లీ టూర్స్లో మరి ముఖ్యమంత్రి వారు పక్కన మీరు కూర్చొని చేయటం అనేది చాలా అది ఇది నాట్ జోక్ అని చెప్పి నేను అట్లనే మరి అనేక విషయాలు మీరు టఫ్ రిస్క్ తీసుకొని చేసినప్పుడు ప్రభుత్వం నుంచి మీరు ప్రశంసలు పొందారా? లేకపోతే మీ కమిషనర్ వారి నుంచి, మీ చైర్మన్ గారి దగ్గర నుంచి ఏమైనా ప్రశంసలు, అలాగే ప్రజల దగ్గర నుంచి మీరు ప్రశంసలు? కమిషన్ ఎప్పుడు ప్రశంసలని కాదు కానండి, అది ఒక చైర్ సాటిస్ఫాక్షన్. మనం ఒక పని చేసినప్పుడు నేను చేయగలిగాను, నాకు తృప్తి. కమిషన్కి వచ్చిన ప్రతి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తిని సెలెక్ట్ చేశారు అని ఆనందంతో బయటకు వెళ్ళాలనే, కృతనిశ్చయంతో బయటకు వెళ్ళాలని మొదటి రోజు అనుకున్నాను నేను. చివరి వరకు కూడా కమిషన్ మెట్లు చెక్కిన ప్రతి బీద మహిళ కానీ, బీద విద్యార్థి కానీ, బీద మనిషి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి కమిషన్ పెట్టారు అని పని చేయాలి, పనిచేసి ప్రశంసలు గవర్నమెంట్కి ఇవ్వాలని పనిచేశాము. గవర్నమెంట్కి మంచి ప్రశంసలు వచ్చినాయి, కమిషన్ బాగా పనిచేసిందని. రమారవి ఈ 3 సంవత్సరాల్లో 7,000 పైచిన కేసులని కమిషన్ పరిష్కరించడం జరిగింది. అత్యధికంగా ఏ జిల్లాలో కేసులు ఉన్నాయని మీరు గమనించగలిగారండి? అత్యధికంగా దానికి ఎక్కువ జిల్లాలు కాదు కానండి, తక్కువ జిల్లాలు కాదు కానండి, ఎక్కువ ఈస్ట్ వెస్ట్ నుంచి ఎక్కువ కంప్లైంట్ వస్తూ ఉంటాయి. రెండోది రాయలసీమలో 1-2 జిల్లాలు ఉన్నాయి, యావరేజ్కి వస్తూ ఉంటాయి. అన్ని చెప్పాను కదండి. ఈ రెడ్రెసల్ మెకానిజం సిస్టంలో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల్లోనే ఈ స్పందన కార్యక్రమం ద్వారా మనిషికి కావాల్సిన నీడ్స్ మొత్తాన్ని అక్కడే పైకి పోకుండా అక్కడే కరెక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి కమిషన్ పాత్ర చాలా తగ్గింది. అంటే ఇవన్నీ అక్కడ పలానా చోట కేంద్ర బిందువు కాకుండా ఎక్కడెక్కడే ఏ సత్వర పరిష్కారం, ఏ జిల్లాగా ఆ జిల్లా, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటు. మరి మీకున్న ఈ 3 years పీరియడ్లో మరి కొన్ని మార్పులు చేర్పులు, అంటే అయిన దాన్ని కాదు దాన్ని అయిన చేయండి అని చెప్పి కూడా మీకైనా కొన్ని ఆఫర్స్ వచ్చి ఉంటాయి. అవి మీరు ఏమైనా ఎదుర్కొన్నారా? ఎదుర్కొన్నప్పుడు మీరు ఎట్లా అక్కడ స్పందించారు? ఏమి లేదండి, ఇక్కడ మామూలుగా చట్టాలు, న్యాయస్థానాలు యాక్ట్ ఏం చెప్తే అది డెలివరీ చేస్తూ ఉంటాయి. కానీ మానవ హక్కుల కమిషన్లో ఉదయం చెప్పింది కూడా మనం చేయాలి. యాక్ట్ ఒక రకం చెప్పింది, ఉదయం ఒక రకం చెప్పింది. ఈ రెండును బ్యాలెన్స్ చేసుకుని పోతేనే మానవ హక్కుల కమిషన్ కార్యాలయం బాగా జరుగుతున్నట్టు లెక్క. యాక్ట్ చెప్పినట్టు పోతామన్నా కూడా వచ్చిన బాధితుడు బాధపడుతూ పోతాడు. అలా అని చెప్పేసి ఉదయం చెప్పినట్టు మనం స్పందించినా కూడా యాక్ట్ ఇంప్లిమెంట్ చేయకపోతే కింద అధికారులు ఇంప్లిమెంట్ చేయరు. కాబట్టి ఒకవైపు యాక్ట్ చెప్పిన దాన్ని, ఒకవైపు కన్సల్ట్ చెప్పిన దాన్ని బ్యాలెన్స్ చేసుకుపోతేనే కమిషన్ ప్రతిఫలాలు బేదలకు వస్తాయండి. నేను లాస్ట్ టైము మీరు పదవిలో ఉండగా, మరి నాకు తెలియదు మీ గురించి అంతగా, ఎవరో చెప్పారు మీ గురించి, ఇట్లా మానవ హక్కుల కమిషన్ ఉందండి, అందులో శ్రీనివాస్ గారు అన్నారు, స్టేట్ మెంబర్ అని అన్నారు. నాకు ఒక అవసరం వచ్చింది ఆ టైంలో. ఏంటంటే ఒక ఆమె చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆమె వారి తల్లిదండ్రులు లేరు, 2 బాబులు ఉంటే ఒక బాబు చనిపోయాడు, ఒక బాబు ఉన్నారు. ఆమె గురించి నేను ఫోన్ చేశా, వారి దగ్గర నెంబర్ తీసుకొని చేస్తే మీరేదో జర్నీలో ఏదో చాలా బిజీగా ఉన్నారు. నేను అనుకున్నాను ఈ స్థాయిలో ఉన్న స్టేట్ మెంబర్ గారు టైం ఇస్తారా, మాట్లాడతారా అనుకున్నాను. అది నాకు మర్చిపోలేని సంఘటన మీ విషయంలో. ప్రత్యక్ష సాక్షి నేనే. ఏంటో విషయం ఏంటంటే ఆమెకు సరైన వైద్యం అందించాలి, ఆమెకు రేషన్ కార్డు కూడా లేదు. మరి మీ దృష్టికి తీసుకొచ్చాను నేను. అప్పుడు మీరు నన్ను ఆలోచింపజేసే సమాధానం చెప్పారు. ఏంటంటే అది, ఏమండి నేను ప్రయాణంలో ఉన్నాను, వారి డీటెయిల్స్ అన్నీ నాకు పెట్టండి, పెడితే ఆమెకు సత్వర పరిష్కారం చేద్దాం అంటూ మీరు అక్కడితో ఆగలేదు. మీకు తెలిసిన ఫ్రెండ్ ఎన్ఆర్ఐలో రెడ్డి గారు ఉన్నారు. ఆ రెడ్డి గారిని నేను నెంబర్ ఇస్తాను,
మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి, ఆమెను ఇమీడియట్గా అక్కడికి పంపించేయండి అన్నారు. ఆ విషయం నన్ను ఇప్పటికీ మర్చిపోలేని సంఘటనగా మిగిలిపోయింది. డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఎంతో ఆపదలో ఉంటేనే మాకు ఫోన్ వస్తుంది. అప్పుడు మీరు ఆ స్త్రీ గురించి చెప్పినప్పుడు క్యాన్సర్ బాధితురాలు, నేను ఎన్ఆర్ఐ హాస్పిటల్లో నా ఫ్రెండ్ పనిచేస్తుంటే అక్కడ ఆయన గారు రవీంద్ర రెడ్డి గారు ఏదో చెప్పారు, డాక్టర్ మహేందర్ రెడ్డి గారితో మాట్లాడేసి మిమ్మల్ని పంపిస్తే వాళ్ళు స్కానింగ్ లైన్ చేసి అలా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలానే నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి. నా ఈ చైర్ వచ్చిన తర్వాత నేను ఒక 3 సూసైడ్ చేసేవాళ్ళని రక్షించాను. నేను వాళ్ళు నాకు డైరెక్ట్ కాల్ చేశారు, ఈ రోజు మేము సూసైడ్ చేసుకుంటూ ఉంటున్నామని. ఇంటి ప్రాబ్లమ్స్ 2, వృద్ధాప్య ప్రాబ్లమ్స్ ఒకళ్ళు. నేను దాన్ని కేసులు తీసుకొని వృద్ధాప్య ప్రాబ్లం ఉన్న వాళ్ళని అక్కడ ఆర్డీఓ గారికి పంపించేసి అక్కడ వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం జరిగింది. సో ఆఫ్ ద రికార్డు 10 to 5 ఆఫీసులో కూర్చున్నా కూడా రౌండ్ ది క్లాక్ పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ అవసరానికి ఎవరు ఫోన్ చేస్తారని చెప్పేసి ప్రతి ఫోన్ ఆన్సర్ చేసి వచ్చిన కాల్ మొత్తాన్ని నా పరిధిలో ఉంటే నా దగ్గర పరిష్కారం, ఎవరైనా నా ఫ్రెండ్ పని దగ్గర నాకు తెలిసిన అధికారులతో కూడా మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించడానికి శాయశక్తులా ప్రయత్నం చేశాను. దాంట్లో సఫలీకృతం అయినా కూడా అలాంటి కేసే మీది ఒక కేసు అండి. ఎంత పదవి వచ్చినా కూడా మనకు పదవి ఉంది ప్రజల కోసమే, కానీ రౌండ్ ది క్లాక్ మనం అందుబాటులో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని పేద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి పనిచేద్దామని కృతనిశ్చయంతో ఉన్నాను, పని చేశాను. మానసిక ఆనందం కూడా ఉందండి 3 years పనిచేసినందుకు. అట్లానే మరి ఇట్లా ముందుకెళ్తున్న ఇదిలో మీది చాలా చిన్న వయసు అని నేను అనుకుంటున్నాను. చదువు అయితే పెద్దగా ఉంది కానీ వయసు చిన్నదే. మరి ఈ యొక్క చిన్న వయసులోనే ఈ యొక్క స్థాయిని మీరు అందుకోగలిగారు. అట్లానే మరి మీ కుటుంబ నేపథ్యం గురించి ఏమైనా చెప్పగలరా? మీరు హైలీ క్వాలిఫైడ్ అన్నారు, చక్కని డిగ్రీ సంపాదించారు, అంత మీ కుటుంబం, మీ శ్రీమతి గారు, మీ బిడ్డలు అంటే మీ పిల్లలు. మా మిస్సెస్ పేరు సునీత చాట్ల. తను ఆచార్య నారాయణ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సైన్స్లో ఫ్యాకల్టీ పనిచేస్తుంది. 2 పిల్లలు. బాబు పేరు నిశాంత్ నాయతన్ గోచిపాత. తను అమెరికాలో అండర్ గ్రాడ్యుయేషన్ బీటెక్ చేస్తున్నారు. పాప పేరు మోనా మహిమ. తను +2 చదువుతుంది. అట్లానే మరి ఇన్ని రంగాల్లో మీకు ప్రావీణ్యం ఉన్న మీరు భవిష్యత్తులో మరి ఇలానే ఈ రంగంలోనే ముందుకెళ్ళాలనుకుంటున్నారా? ఏదైనా కాలం కలిసి వస్తే రాజకీయ రంగంలోకి అరంగేట్రం చేద్దామని ఒక ఆలోచన ఉన్నారు? రాజకీయ రంగం అండి. ఇప్పటి వరకు ఫౌండేషన్ వేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే నా ఈ శేష జీవితాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం, జగనన్న కోసం ఒక శ్రామికుల్లాగా, ఒక సైనికుల్లాగా పనిచేసి వారి యొక్క పనిపాట్లలో, వారి ఆలోచనల్లో పాల్పంచుకుంటూ ఈ సమాజానికి నా వంతు బాధ్యతగా కాంట్రిబ్యూట్ చేయాలని నా ప్రగాఢమైన విశ్వాసం, కోరిక. దానికి పెద్దలు, పూజ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలానే జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో డిస్కషన్ చేస్తే శ్రీనివాస్ అనే వ్యక్తి పలానానికి ఉపయోగపడతాడు రాజకీయంగా అనుకుంటే ఎనీ మూమెంట్ రాజకీయాల్లోకి వచ్చి వారి పెట్టిన బాధ్యతని, వారిచ్చిన అవకాశాన్ని 100% సద్వినియోగం చేసి ఈ సమాజానికి నా వంతు బాధ్యతగా నిర్వహిస్తాననుకుంటున్నానండి. ఆ క్రమంలో ఇప్పటి వరకు మీరు ఏమైనా అటెంప్ట్ చేశారా? పొలిటికల్ వేకి వెళ్ళడానికి ఏదైనా అవకాశాల కోసం ఎదురు చుట్టం కానీ, అటెంప్ట్ చేయటం కానీ మనం చేశారా? చేస్తే ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు? రాజకీయాలు అనేవి అటెంప్ట్ అందరూ చేస్తారు, కొంతమంది రీచ్ అవుతారు, కొంతమంది టైం పడుతుంది. సో నేను నా మనసులో ఆలోచన పెద్దగా చెప్పాను, తెలియపరిచాను గవర్నమెంట్ వారికి. వారి అవకాశం ఇస్తే ఎనీ మూమెంటు రాజకీయాల్లో ఉంటాను. అదర్వైజ్ పార్టీ కోసం కార్యకర్తగా, ఒక సైనికుడిగా ఈ మే నెలలో జరిగే ఎలక్షన్లో ఒక వైసీపీ కార్యకర్తగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని 2వ సారి సీఎంగా చూడాలనేదే నా మొదటి కర్తవ్యం అండి. ఈ ప్రాసెస్లో నా క్యారెక్టర్ కానీ, నా చదువు కానీ, నా క్వాలిఫికేషన్ కానీ, నా కమ్యూనిటీ కానీ ఎక్కడైనా ఉపయోగపడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా ఒక కాల్ వస్తే మాత్రం ఎనీ మూమెంట్ రాజకీయంలోకి వెళ్ళి ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తారని వెయిట్ చేస్తున్నాను. అవకాశం కోసం కూడా దానికి అదృష్టం కూడా తోడే రావాలి, భగవంతుడు దైవం కూడా ఉండాలి.
ఈ స్థితికి తీసుకొచ్చిన భగవంతుడు ఆ కోరిక కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే నెరవేర్స్తారని నా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు అనుకున్న మీ గవర్నమెంట్ రెండోసారి అమల్లోకి వస్తే మరి మీ కోరిక సమాజంలో ఆయా వర్గాల చేత తీర్చుకోవటానికి ఏమైనా ప్రయత్నాలు చేయగలరు? దొరుకుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో నా అవకాశం దొరుకుతుంది. అట్లనే మరి మీరు భవిష్యత్తులో ఇంకా అనేక మందికి ఆయా వర్గ ప్రజలకు మీ గురించి ఎదురు చూసే వర్గాలు ఉన్నాయి. మీ చేతుల కోసం అంటే సహాయం చేసే చేతుల కోసం ఎదురు చూసే వర్గాలు ఉన్నాయి. మరి చిన్న వయసే కాబట్టి మీరు భవిష్యత్తులో అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక మందికి మీరు మార్గదర్శకులుగా నుంచోవాలి. అట్ ది సేమ్ టైం సహాయం చేసే మదర్ తెరిసా కొటేషన్ ఒకటి ఉంది. ఇది అంటారు, ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని. మరి ఆ కొటేషన్ మీరు ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆయా వర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో, డౌన్ ట్రోడన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, నెసరీ పీపుల్ సప్రెస్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే మీ నేపథ్యం మొత్తం చూస్తే మీరు వాళ్ళ కోసం ఎక్కువ టైం వెచ్చించి ఎక్కువ చేసినట్టుగా ఉంది. కాబట్టి భవిష్యత్తులో మీరు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మరి అనేక మందికి మీరు మార్గదర్శనం నిలబడి మీకు ఇచ్చింది ఈ 3 సంవత్సరాల పీరియడ్ని ఎట్లయితే మీరు నిర్వర్తించగలిగారు స్పాట్లెస్గా క్లీన్ చిట్గా అది చేస్తారని ఆశిస్తున్నాం. మరి మీరు మాకు ఇచ్చిన సమయం కోసం మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదైనా వీలైతే భవిష్యత్తులో మరలా ఒకసారి కలవటానికి మరి మేము ఆశిస్తున్నామండి. ధన్యవాదాలండి శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్ శేఖర్ గారు. మీరు మీ యొక్క టీవీ ద్వారా మా గృహంలోకి వచ్చి మంచి ఇంటర్వ్యూ చేసినందుకు మేము చాలా రుణపడి ఉంటాం.